వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మన దగ్గర ఎవరైనా కన్ను మూస్తే ఆఖరి ప్రయాణం అంటే ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. జీవితం మొత్తం గడిచింది ఒక ఎత్తు అయితే ఆ చివరి మజిలీ మాత్రం ఇంకో ఎత్తు. సంప్రదాయంగా చూస్తే మృతదేహాన్ని పాడేపై ఉంచి నలుగురు భుజాలపై మీద మోసుకుంటూ శ్మశానం వరకు తీసుకువెళ్లడం మనకు అలవాటైన దృశ్యం. ఊరంతా నడిచే అంతిమయాత్ర, ముందుగా పెద్దవాళ్లు, వెనుక బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ కలిసి ఆ వ్యక్తికి చివరి వీడ్కోలు పలికేవారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. మన సంస్కృతి, మన భావోద్వేగాలకు ఇది ప్రతీకలా ఉండేది. కానీ కాలం మారుతోంది. మన జీవనశైలి మారినట్లే మన సంప్రదాయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒకవైపు ఊరు చిన్నదైనా జనాలు ఎక్కువగా తెలిసిన వాళ్లే ఉండేవారు. ఎవరు చనిపోయినా పాడె మోయడానికి నలుగురు కాదు 40 మంది దొరికేవారు. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. పట్టణాలు పెరిగాయి, ఉద్యోగాలు పెరిగాయి, మనుషుల జీవితం బిజీ అయింది. పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి. అలాంటప్పుడు పాడె మోయడానికి నలుగురు దొరకటం కూడా కొన్నిసార్లు కష్టంగానే అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే పరమపద వాహనాలు అనే ఆలోచన ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. మొదట్లో వీటిని చాలా మంది ఒక కొత్తదనంగా చూశారు. సంప్రదాయానికి భిన్నంగా ఉందని కొందరు విమర్శించారు కూడా. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ వాహనాలు అవసరం నుంచి పుట్టిన మార్పే అని ఆలస్యంగా అర్థమైంది. మృతదేహాన్ని సురక్షితంగా, గౌరవంగా తరలించాలనే ఉద్దేశంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. పాడ మీద తీసుకువెళ్లేటప్పుడు వాతావరణ పరిస్థితులు, రోడ్ల పరిస్థితులు, ట్రాఫిక్ లాంటి సమస్యలు ఉంటాయి. వర్షం పడితే ఇబ్బంది, ఎండ ఎక్కువైతే ఇబ్బంది. ఇక నగరాల్లో అయితే రోడ్ల మీద ట్రాఫిక్ మధ్య పాడెతో నడవటం అంత ఈజీ కాదు. ఈ అన్నింటికీ పరిష్కారంగా పరమపద వాహనాలు మారాయి. వీటిలో మృతదేహాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసిన విభాగంలో ఉంచుతారు. శరీరం కదలకుండా గౌరవంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వాహనాల్లో కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కూడా ఉంటుంది. ఒకప్పుడు పాడె వెనుక నడుస్తూ కన్నీళ్లతో నిండిన కళ్లతో అంతిమయాత్ర సాగేది. ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు వాహనంలో కూర్చొని ఆఖరి ప్రయాణాన్ని శాంతంగా, గౌరవంగా పూర్తి చేయగలుగుతున్నారు. వయసు మళ్లిన వాళ్లు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు, నడవలేని పరిస్థితుల్లో ఇది చాలా ఉపయుక్తంగా మారింది. శ్మశానం వరకు గౌరవంగా అంతిమయాత్ర జరగాలన్న ఆలోచన ఈ వాహనాల ద్వారా నిజమవుతోంది. కొన్ని చోట్ల ఈ పరమపద వాహనాలను పూలతో అలంకరిస్తున్నారు. లోపల శుభ్రత, ప్రశాంత వాతావరణం ఉండేలా చూస్తున్నారు. ఇది చూస్తే ఆ వ్యక్తికి చివరిసారి మనం ఇవ్వగలిగే గౌరవం ఇదే అనిపిస్తుంది. ఆఖరి ప్రయాణం కూడా ఒక విధమైన గౌరవప్రదమైన కార్యక్రమమే అనే భావన బలపడుతోంది. ముఖ్యంగా నలుగురు లేని వారికి ఈ వాహనాలు ఒక ఆశీర్వాదంలా మారాయి. ఒంటరిగా జీవించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నవాళ్లు, పట్టణాల్లో ఎవరికీ పెద్దగా పరిచయాలు లేని వాళ్లకి పాడె మోయడానికి నలుగురు దొరకకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పరమపద వాహనం ఆ వ్యక్తికి ఆఖరి మజిలీని సగౌరవంగా అందిస్తోంది. వారికి ఎవరూ లేరనే భావన లేకుండా ఒక క్రమబద్ధమైన విధానంలో అంతిమయాత్ర సాగుతోంది. ఇది సంప్రదాయానికి ముగింపు కాదు, సంప్రదాయానికి ఒక కొత్త రూపమని చెప్పుకోవచ్చు. భావం అదే, గౌరవం అదే, కానీ విధానం మాత్రమే మారింది. ఒకప్పుడు భుజాల మీద మోసేవారు, ఇప్పుడు వాహనంలో తీసుకువెళ్తున్నారు. అంతే తప్ప మరణాన్ని చూసే మన భావోద్వేగం మారలేదు. కన్ను మూసిన వ్యక్తికి చివరి వీడ్కోలు చెప్పాలనే మనసు మాత్రం అలాగే ఉంది. కాలానికి తగ్గట్టు మార్పును అంగీకరించడం తప్పు కాదు. అవసరాల నుంచి వచ్చిన మార్పులు మన జీవితాన్ని సులభతరం చేస్తాయి. పరమపద వాహనాలు కూడా అలాంటి మార్పుల్లో ఒకటే. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడం, కుటుంబ సభ్యులకు సౌకర్యం కల్పించడం, శ్మశానం వరకు గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించడం అనే లక్ష్యాలతో ఇవి ముందుకు సాగుతున్నాయి. నలుగురు ఉన్నా లేకపోయినా ఆఖరి మజిలీ మాత్రం సగౌరవంగా జరగాలన్న మనసుకు ఇవి సరైన దారి చూపిస్తున్నాయి.